మంది వచ్చి ఆగబట్ట కుంజేది ఉంటే ఇవాళ నా పీరిగేళ్ళు కావచ్చు. ఏమో గుద్దుడు ఆ గుద్దుడు అది ఈడ నేర్చుకున్నదో ఏమో కానీ ఆయా పట్ల ఇవాళ కన్నా చూయించుకుందామన్నా కూడా కనబడకుండా గుద్దిందిరా దాని గుద్దుడు చెర్ల చేరా కొడుకో. అగ్గో గా మంచంలో అన్నది మా తాతేనా? ఏమేమో గులుగుతున్నాడు, ఏంది కావచ్చు? ఓ తాత నువ్వే నానే అది? ఎవరు కొంపదీసి కుక్కలకి ఇట్లా వచ్చినాయి. అయ్యింది కుక్కలు పాడైపోను. అరే వీటి సందు చూసుకొని మళ్ళీ గుద్ది నాకు గుద్దుతుంది. అరే కుక్కలు వచ్చి కోళ్ళని ఎత్తుకపోతానే ఏం చేస్తానో ముసలోడా అని మళ్ళీ కన్నదంతా దీన్ని ఇట్లా పాడైపోను. ఖచ్చా గటు మొఖాన పోయి ఏరక తినిపోరు అదిలే. ఆయన నా ఇంటి చుట్టే ఎరక తింటా అంటే వీటి పాడైపోను. తోపంచి పోయి ఎరక తింటే ఏం పుడుతుందో ఏమో వీటి. ఈ ముసలోడు నన్ను చూసి కుక్క అనుకుంటున్నాడా ఏంది? ఓ తాత నేను నీ మనవరాలు మీనాచినే. అదే మీనాచికి నువ్వు అనే ఏందే చెప్పే బుజ్జి? అరే కంతలు కన్నులు కమిలిపోయినాయి, ఏమైందే? ఓ ఏమని చెప్పమంటేవే తల్లి. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకుంటే పానం పోయేటట్టున్నదే నా పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేక ఇగో ఇంటెనక మర్రకు వచ్చి ఇజ్జతికి మంచంలో మలుచుకొని పంటానా. ఓ కొట్టుడది మామూలు కొట్టుడు అదే కలుసుకుంటేనే గుండెలలో బండలు ఎత్తేసినట్టు అవుతుంది. మీ బాపమ్మ వచ్చిందే నన్ను. అగో గాదాన్ని తెరువుకు నువ్వెందుకు పోయినావు ముసలోడా? మీరేమన్నా వయసులో అనుకుంటున్నారా గీడులో కొట్టుకునేటందుకు? అరే నేనేమన్నా తల్లి, నేను పుసుక్కుని అడిగినా కదా. లక్ష్మి మన రేవంతాల్ సారు సర్కారు మీ ఆడోళ్లకు రూపాయల కట్టలు బగ్గిస్తుందట కదా. మరి నువ్వు ఏడద్దాస్తానవే? ఒక్క 2000 రూపాయలు ఉంటే ఇయ్యరా? అదే ఒక ఓటర్ మందు ఉన్న ఒక 2 దోతి పేలికలు కొనుక్కొచ్చుకుంటా అని అన్నా గంతే. ఇక చూసుకో వెలుగు కదా మీద పడ్డట్టు పడి వంగ పెట్టి గుద్దుడు. అరే నేను ఏడదాస్తాను అనుకుంటానవరా? నా దగ్గర రూపాయల కట్టలు ఎక్కర్రా? నీకు చెప్పిన లంబిడి కొడుకు ఎవర్రా అని జూలు పట్టిందా ఆయపట్ల. ఇక చూడు ముక్కు కంతలు ఎత్తగా విడిపోయినాయో. ఎవరికి చెప్పుకొని చెప్పు. నువ్వు గట్లనే అడిగినవో లేకుంటే పిచ్చి వాటిన కుక్క కదా మొరిగినట్టు దాని మీద మొరిగినవో ఎవడు చూడొచ్చిండు? ఓ నేను ఇట్లా మన్ను కొట్టా, నువ్వు కూడా నీ బాపమ్మ తంతే ఉన్నట్టున్నదేమే. అరే సర్కారు ఆడోళ్లకు కట్టల రూపాయలు ఇస్తుందట కాదే. మరి ఆ రూపాయల కట్టలని ముసలి ఏడ దాచి పెడతాంది. నేను అడగద్దా? అట్లా అడుగు నా తప్ప చెప్పు. సర్కారు మా ఆడోళ్లకు రూపాయల కట్టలు ఇస్తుందని నీకెవరు చెప్పిండ్లు? నువ్వు ఏడ చూసినావు అది చెప్పు. ఎవరో చెప్తా నేనెందుకు నమ్ముదనే? నా పక్కనదానా? స్వయంగా మన మంత్రి తుమ్మల సారే చెప్పిండు. ఎరికేనా? కాకపోతే మీ చేతిలోనే ఉంది, ఇప్పుడు పెత్తనం మీ చేతిలోనే ఉంది, డబ్బులు మీ చేతిలోనే ఉన్నాయి.